Hello guys, welcome back to my YouTube channel Shine with Sarah. I hope everyone is doing well. So ఈ రోజు మన వీడియో వచ్చేసి we are going to my friend's marriage. మా నేచర్లు అందరూ పెళ్లి చేసేసుకుంటే మనమేమో ఆ పెళ్ళికి అటెండ్ అవుతున్నాం అనమాట. సో అలా నడుస్తుంది. మేమైతే ఇంకా సాటర్డే రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. సో మేము కొంచెం లేట్గా లేచాము. సో లేట్ అయింది ట్రైన్ క్యాచ్ చేయడానికి. సో ఇంకా హడావిడిగా వెళ్ళిపోయాము. ఇక్కడ 7:30 కల్లా ట్రైన్ స్టార్ట్ అయితే ఇంకా దిగేసరికి 12 అలా అయింది. సో బాస్రాలో దిగామన్నమాట. సో నా బీటెక్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో వీళ్ళు ఎవరిని కలలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ బీటెక్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇంకా బాస్రాలో దిగేయడమే నెక్స్ట్ స్టాప్. సో హియర్ వీఆర్ గెటింగ్ డౌన్. సో బాస్రా స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా అక్కడే రైల్వే స్టేషన్ లో దిగేసి కిందికి అయితే వెళ్ళాము. సో ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా పెళ్లి కోసము. సో పెళ్లి రేపు, ఈ రోజు హల్దీ ఫంక్షన్ అనమాట. సో ఇంకా బాస్రాలో సరస్వతి దేవి టెంపుల్ కి వెళ్ళేసి వెళ్దామని అనుకున్నాము. సో ఇంకా అక్కడ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఆటో మాట్లాడుకొని గోదావరి నది దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్. అయితే ఒక 15-20 మినిట్స్ పట్టింది ఇంకా అక్కడికి రీచ్ అవ్వడానికి గోదావరి దగ్గరికి. సో ఇంకా అక్కడైతే దిగిపోయాము. సో హియర్ ఇస్ ద స్టాప్. ఇంక ఇక్కడ దిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము గోదావరిలో స్నానాలు చేయడానికి. మాకు ఇక్కడ ఈత రాదనమాట. సో పిలుస్తున్నాము ఎవరైనా హెల్ప్ కోసం రమ్మని చెప్పి. ఇంకా ఇక్కడే గోదావరిలో స్నానాలు చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము. అక్కడ గర్ల్స్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి కానీ అంత బాగాలేవు. సో ఇంకా అడ్జస్ట్ అవ్వడమే. సో ఇంక ఇక్కడే మా లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళాము. సరస్వతి దేవి టెంపుల్ కాబట్టి ఎక్కువ పిల్లలే ఉన్నారు ఇక్కడ. సో ఇంకా పిల్లలకి అక్షరాభ్యాసం చేపించే వాళ్ళు, ఇంకా స్కూల్ ఎక్స్కర్షన్కి వచ్చిన వాళ్ళు అంతా వాళ్ళే ఉన్నారు చాలా. సక్సెస్ఫుల్గా ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా అలా పైకి వెళ్ళాము. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇంకా పైన వ్యాస మహర్షి తపస్సు చేసుకున్న ప్లేస్ ఉంటుంది, వెళ్దాము అని అంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. ఎండ అయితే అసలు ఒక రేంజ్లో ఉంది. సో హియర్ యు సీ ఇదే అనమాట వేదవ్యాస ముని తపస్సు చేసుకున్న ప్లేస్. సో దిస్ ఈస్ అ క్రేజియస్ట్ పార్ట్ ఇన్ దిస్ ట్రిప్. సో కొంచెం హార్డ్ అండ్ క్రేజీ కూడా. సో అది చిన్న సరంగం లాగా ఉంటుంది అనమాట. సో దాంట్లో నుంచి మనం వెళ్ళాలి. లోపల కూడా ఎక్కువ ప్లేస్ ఉండదు. సో ఓన్లీ లిమిటెడ్ పీపుల్ కి కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. సో ఇంకా అట్లా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసాము. ఇంకా టెంకాయలు పైన కొట్టనివ్వరు. సో కిందికి వచ్చి అక్కడ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెంకాయ కొట్టిస్తారు. సో ఇంకా అట్లానే బయటకు వచ్చి కొంచెం ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడే ప్రసాదం తినేసి బయటకి అయితే వచ్చాము. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ మా ఫ్రెండ్స్ అన్నారు నిత్యాన్నదానం ఉంటుంది, వెళ్ళి అక్కడ తిందామని చెప్పేసి అంటే సో బయటకైతే పోయినాము. సో అక్కడ మాత్రం ఫుల్ రష్ క్యూ ఉంది. సో ఇంకా మాతో అవ్వదు, మాకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా తినకుండానే రిటర్న్ అయ్యాము. సో బాసరా నుంచి కొంచెం దూరం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో బస్సెస్లో వెళ్ళొచ్చు. సో ఇంకా బస్ ఎందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని ఆటోకి వెళ్ళిపోయాము. సో దిస్ ఇస్ ద టఫెస్ట్ పార్ట్ ఇన్ దిస్ జర్నీ. ఇక్కడ మొత్తం రోడ్స్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. సో చాలా దుమ్ముగా ఉన్నాయి. సో ఆ దుమ్మంతా మా ఫేసెస్ మీదే ఉంది. ఫైనల్లీ పెళ్లి ఇంటికైతే రీచ్ అయ్యాము. సో అక్కడ వాళ్ళ బ్రదర్ రిసీవ్ చేసుకున్నాడు మమ్మల్ని. సో పెళ్ళిళ్ళు హడావిడి ఇల్లు, దేర్ యు గో పెళ్లి కూతురు. సో షీఈస్ బిజీ విత్ షూట్స్ అండ్ ఫొటోస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో మా కోసం వేరే ఇంట్లో స్టే అరేంజ్ చేశారు. సో అది ఒక 2-3 హౌసెస్ తర్వాత ఉంది. సో ఇంకా మేమైతే అక్కడ నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోయాము. సో హియర్ వీఆర్ గోయింగ్ టు స్టే ఫర్ 2 days. సో ఇంకా మా రూమ్కి వెళ్ళేసి హల్దీకి అయితే రెడీ అయిపోయాము. సో హియర్ ఈస్ ద అవుట్ఫిట్స్.
సో ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి సో మేమైతే లంచ్ చేసాము. అసలు పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో ఇంకా తినేసి అయితే కూర్చున్నాము అక్కడ. సో తినేసి అయితే ఇంకా తనని మీట్ అవుదామని లోపలికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ తన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో చూపిస్తుంది మా అందరికి ఒకేసారి. సో దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ హర్ లైక్ దిస్. సో మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఆ వీడియో చూస్తూ వీడియోలో తనని చూస్తూ సో వీఆర్ హ్యాపీ ఫర్ హర్. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ కోసం సెటప్ అయితే చేసేసారు. సో ఫంక్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం పట్టిద్దంటే సో మళ్ళీ ఇంటికి వచ్చేసి టీ తాగాము. ఎక్కడికి పోయినా టీ ఈజ్ మ్యాండేటరీ మనకి. ఫోటోషూట్స్ ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నారు వాళ్ళు. సో సక్సెస్ఫుల్లీ హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది. సో మెహందీ పెడతానని చెప్పేసి అంటే మా చేతులు అయితే ఇచ్చాము. ఏదో వాళ్ళ మమ్మీ ఇంటి ముందే ముగ్గులు తీసుకొచ్చి మా చేతి మీద పెట్టేశాడు. బట్ హీ డిడ్ వెల్. మ్యారేజ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 o'clockకి. సో ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ 7 అలా లేచాము. ఇంకా 1 by 1 ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయితే అయ్యాము. ఇంకా రెడీ అయ్యి కొంచెం టీ స్నాక్స్ అట్లా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మేమైతే బయటకు వచ్చాము. పెళ్ళి అయిపోగానే అటు నుంచి అంటే రిటర్న్ అవుదామని చెప్పేసి లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాము. సో ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. పెళ్లి మండపం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం. సో దట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర అనమాట. సో వీఆర్ క్రాసింగ్ ద తెలంగాణ స్టేట్. యా హియర్ ఇది మహారాష్ట్ర స్టేట్ అనమాట. అక్కడ బోర్డు ఉంది కదా. మేము వెళ్ళడమే 11:30కి అట్లా వెళ్ళాము. సో మేము పోయేసరికి పెళ్లి కూడా అయిపోయింది. సో ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. నార్మల్గా మన సైడ్ అయితే తలంబ్రాలకి బియ్యం కలుపుతారు కదా. బట్ వీళ్ళ దగ్గర జొన్నలు కలిపారు. సో ఇంకా తినడానికి అయితే వచ్చాము. రోటీస్ ఇంకా వెజ్ మీల్స్ అట్లా పెట్టారు వాళ్ళు. సో ఇంకా తినేసి అయితే మళ్ళీ మండపంకి వెళ్ళి కూర్చున్నాం కాసేపు. ఇంకా నేను రిటర్న్ అవ్వాలి. సో 3:30కి అట్లా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ చూడండి, అటు సైడ్ ఉందేమో మహారాష్ట్ర రోడ్, ఇటు సైడ్ ఉందేమో కమ్స్ అండర్ తెలంగాణ బార్డర్. సో ఇది రెండింటికి బార్డర్ అనమాట. సో బస్ మళ్ళీ బాసరా మీద నుంచే తీసుకెళ్ళింది. చూడండి అక్కడ సరస్వతి దేవి టెంపుల్ అండ్ ఇదే గోదావరి నది. సో ఇంకా బాసరా నుండి నిజామాబాద్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి కరీంనగర్కి వెళ్ళాను. సో ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది. సో హియర్ ఇస్ ద ఎండ్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.